మళ్ళీ ఏంటంటే నోటిఫికేషన్ అనేది ఒక్కసారి నోటిఫికేషన్ వస్తుందన్న తర్వాత అది వస్తుందండి. బట్ ఏంటంటే ఒక్కొక్కసారి 2 నెలలు పట్టచ్చు, 3 నెలలు పట్టచ్చు, 6 నెలలు పట్టచ్చు, సంవత్సరం కూడా పట్టచ్చు అండి. ఇక్కడ మీరు ఒక్కసారి యుద్ధాన్ని ఇక్కడ ప్రారంభిస్తే ఆ యుద్ధం ముగిసే వరకు మీ ప్రిపరేషన్ లెవెల్ ఉండాలి. అట్లయితేనే ఇక్కడ మీకు జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. చాలా మంది ఏంటంటే గవర్నమెంట్ ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ ఏంటంటే కేసుల విషయంలో ఏంటంటే ఏదో ఒక నోటిఫికేషన్ వస్తుంది, మిగతా వాళ్ళు కేసులు ఇవ్వడం ఏంటంటే హైకోర్టులో కానీ సుప్రీంకోర్టును ఆశ్రయించడం వల్ల ఏమైందంటే నోటిఫికేషన్ డిలే అవుతుందండి. అప్పుడప్పుడు ఆ డిలే అవ్వడం వల్ల మనకి ఇక్కడ లాంగ్ పీరియడ్లోకి వెళ్ళిపోవచ్చు. అది లాంగ్ పీరియడ్లోకి వెళ్ళిపోయినా కూడా నీ దగ్గర సిలబస్ అనేది పూర్తి స్థాయిలో ఉందా, ఆ సిలబస్ కు తగ్గట్టుగా నోట్స్ ఉందా, ఆ నోట్స్ కు తగ్గట్టుగా ప్రిపరేషన్ ఉందా, ఆ ప్రిపరేషన్ కు తగ్గట్టుగా రివిజన్ ఉందా, ఆ రివిజన్ కు తగ్గట్టుగా ప్రాక్టీస్ సెషన్ ఉందా, ఇవన్నీ కనుక ఉంటే నువ్వు 100% సిలబస్ కు తగ్గట్టుగా ప్రిపేర్ అయ్యి ఉంటే నోటిఫికేషన్ ఎప్పుడన్నా రానియండి. మీకు విఆర్ఏ పోస్ట్ నుంచి సివిల్ వరకు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఎవరైనా ఫస్ట్ వాళ్ళ దగ్గర ఫుల్ ఫ్లెడ్జ్ సిలబస్ ప్రిపరేషన్ అయి ఉండాలి. ఆ ప్రిపరేషన్ అయితేనే మీకు జాబ్ వస్తుంది. మనకు నోటిఫికేషన్ సంబంధం పెట్టుకోకండి, ఎందుకంటే రావడానికి చాలా నోటిఫికేషన్ సిద్ధంగా ఉన్నాయి. మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మన దగ్గర స్టఫ్ ఉందా, మన దగ్గర స్టఫ్ ఉందా? స్టఫ్ లేకపోతే నువ్వు ఆ టైంలో వచ్చి అరకొరగా ఎగ్జామ్ వల్ల పోయి ప్రిపరేషన్ అయితే నీకు కీ పేపర్ చూసుకుంటే కూడా నీకు ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? 40%, 50% ఉంటుంది. 40-50% తోటి ఎక్కడ కూడా ఏ కాంపిటేటివ్ ఆస్పిరెంట్ కూడా జాబ్ వచ్చిన దాఖలాలు లేదు. రిజర్వేషన్ బేస్ చేసుకున్నా ఇక్కడ జాబ్ రాదండి. ఇప్పుడున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో దాదాపు 80% మినిమం ఉండాలి.